ఈ గంసర గాడిదలను వాటిని ఏం చేసేవాళ్ళంటే బరువు మోసే సాధనాలుగా వాటిని ఆ రోజుల్లో ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు అనమాట. చూడండి, ఎందుకంటే బరువులు మోసేదిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అది కొంత విధేయత కలిగి ఉంటుందండి. గాడిద ఏం చేస్తుంది? విధేయత చూపిస్తుంది. నా మీద ఎంత బరువు వేసావు, నేను మోయలేకపోతున్నాను నేను అందో ఏమంటుంది? పాపం ఎన్ని వేసినా నోరు మూసుకుని ఏం చేస్తుంది? నేను గాడిదని కాబట్టి గాడిద పని గాడిదే చేయాలన్నట్టుగా అది బరువులు మోయటానికి పాపం అది ఎప్పుడు ఇష్టపడి ఏం చేస్తుందంటే అది లోబడుతుంది. విధేయతకు సూచనగా గాడిద ఉంటుంది. నిజమే. చూడండి, ఎందుకంటే మరి బైబిల్లో కూడా అనేక సందర్భాల్లో గాడిదని వాడుకున్నట్టుగా మనం చూసాం. మరి ఒకసారి దేవుడు అన్నాడు, నీ కుమారుడని ఇస్సాకుని ఏం చేయమన్నాడు? నాకు దహన బలిగా ఇచ్చేయమన్నప్పుడు కూడా దేవుడు ఆ యొక్క గాడిద కూడా అక్కడ లోబడినట్టు మనం చూస్తాం. ఆదికాండము 22:3 ఒకసారి చదవనా? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చూసారా? అంటే గాడిదకి గంత కట్టి దాన్ని ఏం తీసుకెళ్లారు? ఆ యొక్క ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిచ్చే సందర్భంలో ఆ కట్టెలు అవన్నీ కూడా మోయటానికి ఆ గాడిదకి గంత కట్టి దాన్ని ఆ రోజున వాడుకున్నారు. అదవుతుందా? అంటే ఇస్సాకును బలిచ్చే సందర్భంలో కూడా గాడిద కూడా ఏం చేసింది? సహకరించింది, విధేయత కలిగింది. చూడండి, ఒక విధేయత కలిగినట్లుగా మనము గాడిదని అక్కడ మనం చూస్తాం. ఇంకొక సందర్భం కూడా చూద్దాం. సంఖ్యాకాండము 22:30 కూడా చూద్దాం. అందుకు గాడిద, నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుందునని అతనితో చెప్పాను. ఇక్కడ గాడిద దేవుని దూతను చూసిందా లేదా చెప్పండి? గాడిద దేవుని దూతను చూసింది. చూడండి, దేవుని దూతకు విధేయత చూపించింది. దేవుడు నిజంగా గాడిద ద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా పోనీ ఏమన్నా బెలామ ఆలోచించాడా? ఏంటరా గాడిద ఏంటరా నాతో మాట్లాడతాం ఏమన్నా అసలు కొంచెమన్నా ఆలోచన వచ్చిందా? అంటే కొంతమంది మాట్లాడలేనప్పుడు, అందుకని మనం చూస్తే మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేసి అన్నాడు. అంటే నోరున్న వాళ్ళని ప్రార్థన చేయండి అంటే నోరు లేనాడు ఏమంటాడు తెలుసా? నాకు కనుక నోరెత్తేనా టాపు లేపేసేవాడిని అంటాడు. నిజమే. అంటే దేవుడికి నోరు ఇచ్చింది ఎందుకు? ప్రార్థన చేయటానికి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటానికి. చూడండి, ఎందుకంటే ఎక్కువగా దేవునితో మాట్లాడేవారు మనుషులతో మాట్లాడరు. ఎక్కువగా ఫోన్లో మాట్లాడేవాళ్ళు కూడా దేవునితో మాట్లాడలేరు. నిజమే. దేవునితో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నేర్చుకుంటావో దేవుడు నీతో ఉండి ఆయన యొక్క స్వరం వినేటట్టు చేస్తాడు. అందుకనే గాడిదను కూడా దేవుడు ఏం చేశాడు? మానవ స్వరంతో మాట్లాడింది అని వాక్యం. గాడిద ఎట్లా మాట్లాడింది అంటే మానవ స్వరంతో మాట్లాడింది అంటండి. గాడిదంట దేవుని దూతను కూడా చూసిందంటండి. చూడండి, కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అరే గాడిదలు కూడా దేవుడిని చూస్తున్నాయి, దేవుడు మాటలు ఏంటన్నాయి, దేవుడు దూతలు చూస్తున్నాయి అంటే మరి మనం ఏ గాడిదలో మనం చెప్పండిక? అన్నిటికీ అడ్డదిడ్డంగా సమాధానం చెప్పేవాళ్ళు ఇంకో గాడిద అంటారు. నిజమే. ఎడ్డంటే తెడ్డు, తెడ్డంటే ఎడ్డు, లోబడకోకుండా ఉంటాయి. చూడండి, మనం అలా ఉండటానికి కాదండి. గాడిదలు కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాయి, దేవుని స్వరం వినగలుగుతున్నాయి, దేవుని నిజంగా దేవదూతలను కూడా చూసే గాడిదలుగా ఉంటున్నాయి.
ఇంకొక సందర్భం కూడా మీకు జ్ఞాపం చేస్తాను. 2 సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనం కూడా చదివాను. చూడండి, అక్కడ దావీదుకి వ్యతిరేకంగా అబ్షాలోము చేసిన పని బట్టి గాడిద అక్కడ లోబడుతుంది, అక్కడ దేవుని మాటకి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్ముల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. ఇక్కడ కూడా గాడిద దేవుని మాట ఎందాలే చెప్పండి. తండ్రి మీద యుద్ధానికి ప్రకటించండి అబ్షాలోము. తండ్రి మంచం ఎక్కాడండి అబ్షాలోము. ఇలాంటి దుర్మార్గ పనులు చేసి తండ్రినే చంపాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు గాడిద చెప్పాడు, సరే నువ్వు నా మాట విను. ఆడు నా మాట వింటలేదులే, నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆడు జుట్టును బట్టి ఇట్ట అంటాడుగా. ఏమన్నాడు జుట్టును చూసి? ఒరే అన్ని జుట్టు ఎంతురా, పేలు పడతారంటే వింటారు ఎవడన్నా? ఏమండి, ఎప్పుడైనా సరే మీరు బాగా తోట నిండా గడ్డి పెరిగింది అనుకోండి, పాములు వస్తాయా రావా చెప్పండి? వస్తాయా రావా? మా దొడ్డ పాములు రావంటే అట్ట నువ్వు శుభ్రం చేసుకోవాల్సిన శుభ్రం చేసుకోవాలా? అట్టాగే నీకు ఇచ్చిన తల, దాన్ని ఏం చేయాలి జాగ్రత్తగా. మనవాడు ఎంత ఉన్నా అసలు నా జుట్టు చూడు, నా సోగు చూడు అన్నట్టుగా ఎలా చూద్దాం నీ జుట్టును చూసి సోగుపడుతున్నాగా చూద్దాం అన్నాడు. తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ వెళ్ళాడు. ఆఖరికి గాడిదకి పర్మిషన్ ఇచ్చాడు, నేను మంచి గాలి చెదట్టు చేస్తాను కానీ తూర్పు గాలి పంపిస్తాను ప్రశాంతంగా. మనోడు పరిగెత్తుకుంటా నాన్న చంపడానికి కంచరగాడి మీద ఎక్కి టక్క రథంలాగా ఫీల్ అయిపోతూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు గాలిని పంపిస్తాను. ఆ మస్తకి వృక్షం కింద నుంచి మనోడు వెళ్ళేటప్పుడు ఆ గాలికి ఏం చేస్తానంటే ఆ జుట్టు అంత పైకి ఎగిరిదట్టు చేస్తాను. ఆ గాలికి ఏమైపోయిందంటే జుట్టు వెళ్ళి దాన్ని చిక్కుపడిపోయింది. ఎప్పుడైతే చిక్కుపోయాడో గాడిద ఏం చేసింది? అది కిందకి వెళ్ళిపోయింది. మనోడు ఎక్కడ వెళ్ళరాడు ఇప్పుడు? ఆ మస్తకి వృక్షం చెట్ల కొమ్మలకి జుట్టు చిక్కుకుపోయి చెయ్యి అందట్లా, కాలు అందట్లా, రే అన్నా ఇంకెక్కడ? అందరు వెళ్ళిపోయారు. ఒరే లేదు, అరే లేదు, ఇంకెక్కడున్నాడు? చక్కగా యోవాబు చూశాడు, బాణం తీసుకున్నాడు, గురి చూసి సాగు కొట్టేశాడు. నిజమే. అక్కడ గాడిద దేవుని మాట ఎందాలే చెప్పండి. నిజమే. తల్లిదండ్రుల మాట విన్నాడంట లోయపాకు పీకుతాడు. చూడండి, గాడిద అనేక సందర్భాల్లో కూడా దేవుని మాట విన్నట్టుగా మనం చూస్తున్నామండి ఇక్కడ. నిజమే. ఇంకొక మాట కూడా చూపిస్తాం మీకు. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 15వ వచనం కూడా చదవనా. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎంతమంది చెప్పండి? ఏమన్నా చూడండి, ఏనుగంటే సచ్చిన 100 బతికిన 100 అన్నట్టుగా ఆఖరికి గాడిద తలకాయ షోమ్రోం పట్టణంలో 80 రూపాయలకి అమ్మారే. గాడిద తలకాయ అంతకు అవసరంలా, ఒక పచ్చి దవడ ఎముక, ఆ దవడ ఎముక పట్టుకున్నాడు అంతే. మరి దాని పొళ్ళుండియో లేవో కానీ మొత్తానికి కొడితే 70 మందికి ఇటో పక్కన మొత్తం 1000 మంది వచ్చారంట. నిజమే. చూడండి, గాడిద చచ్చిపోయినా సరే ఆ పచ్చి దవడ ఎముకను కూడా దేవుడు గాడిద ఎముకను వాడుకున్నాడండి. మరి నీ ఎముక మాట ఏంటుందా? చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉంటే అన్ని విషయాలు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిజమేనండి. గాడిద లోబడుతుంది కానీ ఈ రోజున మనం లోబడుతున్నామా? నిజంగా ఆ గాడిద ఎంత సంతోషించిందంటే ప్రభువును బట్టి నిజంగా ఆ దినమందు ఆ రోజున వాళ్ళు చేసిన ఎలాగంటే మత్తయి సువార్త చూడండి ఒకసారి 21వ అధ్యాయం 6 నుంచి 8 చదువునంట. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జనసమూహములలో ఆయనకి ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఏమంటారంటే చూడండి, అక్కడ శిష్యులు వెళ్ళి ఏం చేశారు? అక్కడ తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిదను దాని పిల్లను కూడా ఏం చేశారు? తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. అంటే
యూదులకు ఒక ఆచారం ఉండేదంట. ఎవరినైనా ఘనంగా ఎంచాలంటే వాళ్ళ వస్త్రాలు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని తీసి వాటికి ముందుగా పరిచేవాళ్ళంట. మీరు ఎలీషా కాలంలో చూస్తే యెహూ అనే ఒక రాజు ఉండేవాడు. రాజుగారి పేరేంటి? యెహూ అనే రాజు. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ రాజుగారు ఆయన ఏర్పరచుకున్నప్పుడు విని ఆయన ముందు బట్టలు పరిచినట్లుగా మనం చూస్తాం. 2వ రాజులు 9వ అధ్యాయము 13వ వచనం మీరు చదవండి ఒకసారి. అంతట వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజు అయి ఉన్నాడని చాటించిరి. ఈ ప్రకారము నిమిషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేశాను. చూసారా? అంటే చూడండి, ఎలీషా కాలంలో దేవుడు ముందుగా ఆయన్ని అభిషేకించినట్లుగా మనము ముందుకై తెలుస్తుంది. చూడండి, అప్పుడు వాళ్ళు విన్నారంట. మీరు 12వ వచనం చదివితే వాళ్ళకి అర్థం అవుతుంది కొంచెం అక్కడ. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. అది అంతటా వారు అతి వేగరముగా తమ వస్త్రములు పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊది యెహూ రాజు అయి ఉన్నాడని ఏం చేశారు? వాళ్ళు చాటించారు. అంటే ఒక రాజుగారు వస్తున్నప్పుడు నా బట్టలు కూడా అవసరం లేదు, నా బట్టల మీద కూడా నడవమని చెప్పేసి వాళ్ళు స్వాగతం పలుకుతారు. అంటే వాళ్ళు వెళ్ళే స్థలానికి వాళ్ళు ఘనంగా వాళ్ళని వెళుతున్నట్టుగా వాళ్ళు. అంటే ఆ కాలంలో యూదుల యొక్క ఆచారం కూడా ఏంటంటే, రాజుగా ఆయన ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయన రాజుగా ప్రకటించాడు కాబట్టి, దేవుడే అతని పట్టాభిషేకం చేసి రాజుగా అభిషేకించాడు కాబట్టి ఆయన మనం ఘనపరచాలి అని వాళ్ళు ఏం చేసేది తెలుసా? వాళ్ళ వస్త్రాలన్నీ కూడా ముందుగా అలాగూ పరిచారు. నిజమే. ఎందుకంటే ఒక సామాన్యమైన భూలోకంలో ఉన్నప్పుడు రాజుకి వాళ్ళు వస్త్రాలు పరిస్తే, రాజులకు రాజు ప్రభువులు ప్రభు అయిన ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి ఒక గాడిద పిల్ల మీద ఆయన వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేది తెలుసా? దేవుని వాళ్ళు స్తుతిస్తూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ దినమంది ఏం చేశారంట? దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు ఏమన్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమంటూ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కేకలు వేశారు. చూడండి, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు నిజంగా దేవుని ఘనంగా ఎంచారు. ఎలా ఎంచారు? వాళ్ళు దేవుని ఘనంగా ఎంచి వాళ్ళ వస్త్రాలు కూడా పరిచారు. పోనీ వెళ్ళేటప్పుడు చూడండి, ఒకవేళ మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లో కానీ ఏదన్నా మంచి ఊరేగింపు వెళ్తుందని చూడండి, కానీ వాళ్ళు పూలన్నీ వేసారనుకోండి, జనాల మీద పూలు పడకుండా ఉంటాయా? పడతాయిగా. ఇప్పుడు గాడిద మీద ఇవాళ ఎలా ఉందో తెలుసా? ఆ గాడిద మీద ఏం చేశారంటే వాళ్ళ వస్త్రాలు వేశారు. సామాన్యంగా గాడిద మీద ఎవడేడు, గాడిదలు ఎప్పుడు కూడా ఇడిసిన బట్టలు మోసుకెళ్తాయి. చిన్నప్పుడు వాళ్ళు సాకిరేవుకి వెళ్ళి బట్టలు ఉతకాలంటే ఏం చేసేవాళ్ళు అంటే, ఇడిసిన బట్టలన్నీ కూడా ఏం చేసేవాళ్ళు? గాడిద మీద వేసి ఆ గాడిద మోసుకుంటూ దాన్ని తీసుకెళ్ళిపోయి ఆ రేవు కాడికి వెళ్ళిపోయినాక దాన్ని అన్నీ కూడా అక్కడ ఉతికి ఆరేసేసి ఈ కార్యక్రమం అంతా కూడా జరిగినప్పుడు దాన్ని దేని కింద వాడుతూ ఉండేవాళ్ళు అంటే ఇడిచిన బట్టలు మోయటానికి. కానీ చూడండి, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనంగా ఎంచు వాళ్ళ బట్టలు గాడిద వేశారు. పైగా ఆ గాడిద వెళ్ళే మార్గంలో కూడా ఏం చేశారు తెలుసు? వాళ్ళు ఆ గాడిద ముందు దాన్ని అలా పరుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ గాడిద దేని మీద నడుస్తుంది? బట్టల మీద నడుచుకుంటుంది. దానికి ఎప్పుడన్నా కంపల్లో నడిచే అలవాటే కానీ బట్టల మీద నడిచిన అలవాటు గాడిదలు ఎక్కడ ఉంటాయా? చూడండి, ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడైతే నిజంగా దేవుణ్ణి ఘనపరచాలనుకుందో గాడిద అనుకుందో, ఆ గాడిదకి ఎంత ధన్యత అంటే ఆ రోజున అసలుకి యేసు ప్రభు మీద పడే పువ్వులన్నీ కూడా మళ్ళీ ఎక్కడ పడుతున్నాయి తెలుసా? ఆ గాడిద మీదే పడుతున్నాయి. ఒక్కొక్కడు ఆవేశంగా ఇసురుతూ ఉంటుంటే అవన్నీ ముందు పడిపోతూ ఉంటుంటే ఆ గాడిద ఎక్కడ నడుస్తుంది తెలుసా? పూల మీదే నడుస్తూ ఉందండి. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు దేవుణ్ణి నువ్వు ఘనంగా ఎంచినప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఘనంగా ఎంచుతాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే యేసన్న గారి జీవితంలో మీరు చూసుకోవచ్చు కొన్నిసార్లు. నిజమే. యేసన్న గారి యొక్క జీవితంలో గమనించినట్లయితే ఆయన ఒక పిచ్చోళ్ళలాగా రక్తం కక్కుంటూ సమాధుల్లో పడుకునే వ్యక్తిని దేవుడు దర్శించిన తర్వాత, ఆ వెలుగు ఆయన దర్శించిన తర్వాత ఆయన నిజంగా ఆయన ఎంతగా దేవుని వాడబడ్డాడో మనకి అందరికి తెలిసిన విషయం ఇది.
ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున ఆయన పాటలు పాడుకుంటూ నిజంగా అనేక ప్రాంతాల్లో కూడా దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు. ఆయన చనిపోయినా పరిచర్యను దేవుడు ఘనంగానే చూడండి. మనుషులు అనుకోవచ్చు, ఏంటండి ఈ పిచ్చోడు బాగుపడతాడా అనుకోవచ్చు. ఆ ఊరోళ్ళందరూ అనుకునేవాళ్ళంట, వాళ్ళ తాత రక్తం తాగాడరా, మానవుడు రక్తం కక్కుతున్నాడు అనేవాళ్ళు. అలాగే సమాధుల్లో పొడికిన వ్యక్తి దేవుడు దర్శించిన తర్వాత ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, నాకు ఈ లోకంలో ఏదో సంతోషం కాదు, ఈ లోకంలో ఏదో పెళ్లి చేసుకుని పిల్లలు కానీ నేనేదో సంతోషం కాదు. అష్టదరిద్రుడిగా నన్ను ఎవడో పట్టించుకోకపోయినా దేవుడు నన్ను దర్శించి ఆయన కృపచేత నన్ను ఆయన విడిపించిన సాతాను కట్ల నుంచి నన్ను విడిపించి ఆ యొక్క తరతరాలు ఉన్న ఆ శాపం నుంచి నన్ను విడిపించి ఈ రోజున నేను దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని కొరకు బ్రతకాలి అని ఒక తీర్మానం చేసుకుని ఆయన నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు ఆయన ఘనంగా వాడుకోలేదా? చూడండి, ఎందుకంటే అది మనకి తెలవని విషయం కాదు. ఈ రోజున కూడా అనేక సందర్భాల్లో దేవుడు ఆయన పరిచర్యను ఇంకా బలంగా ఆయన కొనసాగిస్తూనే ఉండంటే ఆ ఒక్క విధేయతగా చూపించిన యేసన్న గారిని బట్టి. నిజమే, ఆయన దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూనే ఉంటాడు, దేవుని మహింపరుస్తూనే ఉన్నాడు. మీరు ఎక్కువగా గమనిస్తే దావీదు కీర్తనలు స్తుతి కీర్తనలు ఎట్లా ఉంటాయో హోసన్న దానిలో ఎక్కువగా స్తుతే ఉంటుంది ఎక్కువగా. అవునండి, ఆయన ఆరాధన ఎక్కువగా. అందుకని రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ఆయన ఎవరండి? రాజాదిరాజు, ప్రభులకు ప్రభు. ఆ రాజాదిరాజు ప్రభులకు ప్రభు ఈ రోజున ఎక్కడ ఎలా వస్తున్నంట? గాడిద మీద, భారవాహిక పిల్ల అంటే ఒక గాడిద మీద ఊరేగించుకుంటూ ఆయన బేత్పకే బేతనై అనే పట్టణాల గుండా ఆయన వెళుతూ యెరూషలేము వీధుల్లో కూడా ఆయన ఎలా వెళ్తున్నాడు? దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అంటూ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కేకలు వేసుకుంటూ దేవుని ఆరాధించారు. నిజమే. చూడండి, ఈ లోకంలో దేవుడు ఒక గాడిదను కూడా వాడుకున్నాడు కదా. మనల్ని మన వాడు కూడా మనకి ఇచ్చి, దేవుడు బండి లేదు అన్నప్పుడు బండి దేవుడు ఇచ్చాడు. ఆ బండినే దేవుని మహిమార్థమే జాగ్రత్తగా వాడుకుంటున్నావా? ఎవరి పెడతాలకి ఇచ్చేయకూడదు కొంతమంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా వాడాలి. నీకు ఇచ్చిన వాహనాన్ని కూడా అది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, సారా కొట్టుకెళ్ళకూడదు నీ వాహనం. అర్థమైందా? దాని సైలెన్సర్ పీకేసి డ్రన్ 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 అంటే సౌండ్లు అసలు నాకే కదా బండి ఉందన్నట్టుగా. చూడండి, దేవుని మహిమార్థమే వాడాలి. నీకు వాహనం ఇచ్చినా, నీ ఇల్లు ఇచ్చినా, నీకు ఇచ్చిన బిడ్డలైనా, నీకు ఇచ్చిన కుటుంబమైన ఏదైనా దేవుణ్ణి ఘనపరిచేటట్టుగా ఉండాలి. అవునండి, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఘనంగా ఎంచుతావో నిజంగా దేవుడు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా చేస్తాడు నేను. అవునండి, ఆ రోజున నిజంగా మీరు గమనించినట్లయితే ఆ గాడిద అసలుకి అది దాని జన్మలో ఊహించుంటుందంటారా? ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎన్నడూ కూడా ఏ మనుషుడు దాని మీద అంటే చూడండి, ప్రభువు ఇది ప్రభువునకు కావలసి ఉంది అని దాన్ని దాన్ని దేవుని కోసం సిద్ధపరిచాడు. ఒక గాడిదని దేవుడు సిద్ధపరచుకున్నట్లుగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఏమన్నా తెలుసా? నువ్వు ప్రభు కావాలి, నువ్వు ప్రభు కావాలి, నీ వాహనం ప్రభు కావాలి, నీ పిల్లలు ప్రభు కావాలా. మనము మన ఇష్టానుసారంగా ఉండటానికి కాదు. నీ శరీరము కూడా ఎవరు కావాలా? దేవుని మహింపరిచేటట్టుగా ఉండాలి. నిజమే, ఇది ప్రభు కావాలంటే యజమానుడు కూడా మారు మాటల్లా ఇది ప్రభువును కావాల్సింది
అనగానే తీసుకెళ్ళయ్యా తీసుకెళ్ళి, అంతకన్నా భాగ్యం ఏముంది మాకు. నిజమే. చూడండి ఎంతగా అంటే, చూడండి విధేయత చూపించి ఆ గాడిదను గాడిద పిల్ల రెండింటిని కూడా ప్రభు కొరకు పంపించేసాడండి. ఈ రోజున సువార్త అనేక ప్రాంతాల్లోకి వెళుతూనే ఉంది. దేవుడు చెప్పినట్లుగా బంధింపబడిన విడుదల ఇమ్మన్నాడు. కాబట్టి దేవుడు సువార్త ప్రకటన చేయవలసిన విధంగా నీకు ఓపిక ఉన్నంత వరకు ప్రకటన చేయటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. చచ్చిపోయినాక ఏమైనా చేయగలుగుతావా? చచ్చిపోయినాక సాక్ష్యం ఏం చెప్పగలుగుతావా? చచ్చిపోయినాక వెళ్ళి క్షమాపణ అడిగొస్తాం వెళ్ళేమన్నా? బతికుండంగానే మనం మాదిరికరంగా ఉండాలి. చనిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేమేక. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఘనంగా ఎంచుతావో, అర్థమైందా, ఈ లోకంలో ఉండంగానే దేవుడు నిన్నెప్పుడు కూడా పైవాడిగా ఉంచుతాడు తప్ప కిందవాడిగా ఉంచడండి. ఆ రోజున నిజంగా దేవుడు ఆ గాడిదను కోరుకున్నప్పుడు అది ఎంత విధేయత చూపించిందంటే, ఆ గాడిద నిజంగా ప్రభువా అసలుకి నన్ను కోరుకున్నావు నువ్వు అసలుకి అది దానికి ఆశ్చర్యమైపోయింది. అసలుకి దాని మనసులో అసలుకి దాన్ని చూడంగానే ఎంత సంతోషం అండే. యేసుని చూడగానే నాకు సంతోషం కలిగింది, యేసయ్య కూర్చోగానే నాకు విలువెంతో పెరిగింది. యేసుని చూడగానే నాకు సంతోషం కలిగింది, యేసయ్య కూర్చోగానే నాకు విలువెంతో పెరిగింది. అప్పుడు నా స్టైలు మారింది, నా నడక మారింది. యేసయ్యను చూడంగానే దానికి ఏమొచ్చిందంట? సంతోషం వచ్చేసిందంట. యేసయ్య కూర్చోగానే దానికి ఏమైపోయిందంట? నా విలువెంతో పెరిగింది. అప్పుడు అందంట నా స్టైలు మారింది. నిజమే. యేసయ్య నీలో కూర్చుంటే నిజంగా ఆయన విలువ లేని వ్యక్తికి దేవుడు ఏమిస్తా తెలుసా? వందనాలయ్యా అంటాడు. నిజమే. ఆయన ఒక వ్యక్తిని దర్శించినప్పుడు, ఒక వ్యక్తిలో దేవుని యొక్క కార్యం ఆయన జరిగించినప్పుడు, ఒకప్పుడు అతను మంచోడే కాదు, ఒకప్పుడు సామరాయ స్త్రీ జీవితం లాంటిది అయ్యి ఉండొచ్చేమో, నిజంగా మర్యాదగా మాట్లాడే దేవుడు అలాంటి మర్యాద ఇచ్చే స్త్రీగా దావని చేశాడు. నిజమేనండి. విలువ లేని వ్యక్తికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? విలువిస్తాడండి ఆయన. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ దినమందు దేవుని ఎంతగా స్తుతించారో, దేవుని ఎంతగా మహింపరిచారో, మళ్ళా 4 రోజుల కల్లా ఏమన్నా తెలుసా? ఏమన్నారు? యేసయ్యని సిలువేయండి. ఇంకా ఆ బరబ్బాని ఏం చేయమన్నారు? విడిపించమన్నారు. ఏంటండి? యెరూషలేము వీధుల్లో దేవుని స్తుతించిన వారే, దేవుని ఆరాధించిన వాళ్ళే, యేసయ్యకి స్తోత్రాలు చెప్పుకునే వాళ్ళే, జీవించిన వాళ్ళే 4 రోజులు ఏమన్నారు? ఆయన సిలువేయండి, ఆయన రక్తాపరాధము మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. పోనీ 4 రోజులు పట్టింది వాళ్ళకి, మనకి 1 రోజన్నా పడద్దా? ఏంటండి? ఆదివారం దేవుని ఆరాధించిన వాళ్ళు సోమవారం రేపు ఏం చేయగలుగుతారు చెప్పండి? అంటే చూడండి, ఇందాడే చెప్పా, మనము, మన కుటుంబము, మన వాహనాలు, మన పిల్లలు ఏం చేయాలా? రెబ్బలను కట్టుకోవాలా? టీషర్ట్లు వేసుకోవాలా? నిజమే. ఆ దినమందు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా జయమో జయమో జయమన్న వాళ్ళే 4 రోజుల కల్లా ప్లేట్ మార్చేశారండి. మరి తెల్లారికి మనం ప్లేట్ మార్చేస్తామా? అందుకని ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదంట. గాడిద కన్నా తెలుసంట సొంతవాడు దుడ్డేదో. అది ఎక్కడ ఉండాలో దానికి తెలుసు గాడిదకి. నా ప్రజలకు ఏమి లేదు, తెలివి లేదు. ఎక్కడో గంతు అక్కడో గంతు, అక్కడో గంతు ఎక్కడో గంతు. మనం అలా ఉండటానికి కాదంటండి. దేవుడు నిజంగా మనకి ఎంతగా ప్రేమించాడు. దేవుడు మాటకి సమస్తము కూడా సృష్టి యావత్తు లోబడుతున్నాయి. సృష్టి మొత్తము కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయి. సృష్టిలో ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కూడా దేవుని ఘనపరుస్తూ ఉన్న ఈ రోజున ఆయన పోలికలో సృష్టింపబడిన మనము, సృష్టికర్తను మనము ఘనపరచగలుగుతున్నామా? సృష్టికర్తకి ఏం తెలుసులే అనుకుంటూ నా జీవితం నా ఇష్టం, ఇవాళ ఇక్కడ చప్పట్లు కొట్టాం, రేపు అక్కడ అవుట్లు వేస్తాం, టపాకాయలు వేస్తారు.
అది ఎంతవరకు మనము దేవుని గణపరిచినట్లు చెప్పండి. మనం దేవుడు తెలీదా? దేవుడు చూస్తలేదా? దేవుడు కళ్ళు మూసుకున్నాడా? చెప్పండి. మన దేవుడు ఎవరు? చూచుతున్న దేవుడు అండి. ఎవరండి మన దేవుడు? చూచుతున్న దేవుడు. నిజమే, మన దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్న దేవుడు. గాడిద తన ధన్యతగా భావించిందండి. ఈ రోజున నువ్వు ఆయన్ని కలిగి ఉన్నప్పుడు నిజంగా ప్రభా, యోగ్యత లేని నా జీవితంలో ఎంతమంది విగ్రహ సంబంధమైన వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు చేసిన కార్యాలను బట్టి ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఆయన త్వరగా రానై ఉన్నాడని మీరు ఎక్కడ చూసినా వాల్ పోస్టర్లు చూడండి. మీరు ఈ వేసవకాలం వచ్చిందంటే ఏ టన్నల్స్ కానీ మీరు ఎక్కడ ఏ స్థలం కన్నా ఏ గోడ కన్నా చూడండి, వాళ్ళ పాంప్లెట్లే కనపడతాయి. ఇటు చూసినా అటు చూసినా, ఇటు చూసినా అటు చూసినా ఏం కనపడుతున్నాయి? సువార్త కొడుకులు, ఉజ్జీవ కొడుకులు, రండి రక్షణ పొందండి. ఈ రోజున ఎక్కడ చూసినా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్నాయి. దేవుని ఆశ ఏంటో తెలుసా? దేవుని మనం ఘనపరిచేవారికి ఉండాలని, దేవుని మనం ఆరాధించేవారికి ఉండాలని. దేవుడు నిజంగా నీ జీవితంలో నువ్వు దేవునికి విధేయత చూపిస్తే దేవుడు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరం చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలి? నువ్వు నీకు ఇచ్చిన తరుణం సద్వినియోగం చేసుకోవాలి. ఆ దినమందు దేవుడు గాడిదను కోరుకున్నాడు, గాడిద పిల్లను కోరుకున్నాడు. ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. మరి ఆయన్ని మోసుకుని వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఘనపరచడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఆయన ఘనపరిస్తే దేవుడు నీ చేసి తెలుసురా, నిన్ను ఘనపరుస్తాడు. అందుకని నన్ను ఘనపరచువా, నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారు. ఆయన ఘనపరిచేవారుగా ప్రభు మన సిద్ధపరచును గాక. ఆమె లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభా, నిన్ను ఘనపరిచే జీవితం నాకు దయచేయి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నాయన విధేయత చూపించే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. ఆ దినమందు ప్రభా నాయన ఆయా గాడిదను గాడిద పిల్లను నాయన పిలిచమని చెప్పే ప్రభా. ఎందుకని ఎవడైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువు కావాల్సిన ఉందని చెప్పమంటే వెంటనే వాడు తోలు పెడతానని చెప్పే ప్రభా. నిజమే ప్రభా, ఆ దినమందు ప్రవక్తలు చెప్పబడిన మాటలు ప్రభా నెరవేర్పు అనేది మేము చూసాం ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. తండ్రి నాయన నీ యొక్క ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్పు మేము చూసాం ప్రభా. ఎందుకంటే యాకోబు ఆ దినమందే ప్రకటించాడు ప్రభా. ఎందుకంటే నక్షత్రం అనేది యాకోబులో ఉదయిస్తుందని ముందు ప్రకటించాడు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. తండ్రి నాయన ప్రవక్తలు చెప్పిన మాటలు ప్రభా నాయన నెరవేర్పు అనేది మేము చూస్తున్నాం ప్రభా. ఆ దినమందు యాకోబు కూడా ప్రభా తన కుమారుల విషయంలో కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడినట్లుగా ప్రభా నాయన ప్రవచనాలు నెరవేర్పు అనేది మేము చూస్తున్నాం ప్రభా. ఎందుకంటే ప్రభా ఆయా యూదాలో నుండి రాజదండం ఉంటుందని చెప్పే ప్రభా. ఎందుకంటే ద్రాక్షావల్లికి తన గాడిదకు ప్రభా ఉత్తమ ద్రాక్షావల్లిని తన గాడిదని కట్టి ద్రాక్షారసంలో తమ బట్టలను ద్రాక్షల రక్తములు తమ వస్త్రం ఉతుకుతారని కూడా నువ్వు మాట్లాడేవు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నావు ప్రభా. ఎందుకంటే ప్రభా ప్రవక్తల యొక్క మాటలు జకర్యా ఎలాగ ప్రవచించాడో ఆ దినముందు యాకోబు తన యొక్క వంశావళిని ప్రభా వివరిస్తూ కూడా ఎలాగైతే ప్రకటించాడో ఆ ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్పతి మేము చూసాం కనుక ప్రభా తండ్రి నాయన మా జీవితాల్లో కూడా ఘనపరిచే జీవితం మాకు దయచేయండి ప్రభా. నీ ప్రేమకు వందనాలు, నీ సన్నిధికి వందనాలు తండ్రి ప్రభా. విధేయత చూపించే జ్ఞానం నాకు దయచేయండి, లోబడే స్వభావం నాకు దయచేయండి, నీ మాట వినే కృపను నాకు దయచేయి ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లించుకోండి ప్రభా. ఇదన మందు ప్రభా మాతో మాట్లాడుచున్నప్పుడు మా హృదయమంతటితో కూడా ప్రభా నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరిచే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మాలో ముద్ర వేయమని నా జడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.